నమస్తే శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, 3 రాజధానులు సహా పలు కీలక అంశాలపై చర్చ. ప్రధాన ఆలయాల్లో ఇకపై ఆన్లైన్లోనే దర్శనం టికెట్లు, ఈ నెల 20 నుంచి అమలన్న మంత్రి కొట్టు సత్యనారాయణ. రెక్కల కష్టం చంద్రబాబుది, రిబ్బన్ కటింగ్ జగన్ రెడ్డిదా, సంగం బ్యారేజ్ ఓపెనింగ్ పై బుచ్చయ్య చౌదరి కామెంట్స్. ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్, 5 నిందితుల నుంచి 27 వాహనాలు సీజ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ అయింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ఆమోదించనుంది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దసరా ఉత్సవాలపైన అధికారులతో మరోసారి సమీక్షించామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వీఐపీలకు బ్రేక్ దర్శనాల కోసం ప్రత్యేక స్లాట్ని కేటాయిస్తున్నామని అన్నారు. సామాన్య భక్తులకు తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలకు అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ భక్తులెవరికి అంతరాలయ దర్శనం ఉండదని తెలిపారు. ఎమ్మెల్యేకి ఒక సిఫార్సు లేఖ ద్వారా 6గురికి మాత్రమే 500 రూపాయల టికెట్ దర్శన భాగ్యం కల్పిస్తామని పేర్కొన్నారు. రోజుకి 70,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. మూలా నక్షత్రం రోజున 2 లక్షల మంది భక్తులు రావచ్చని, వీఐపీల కంటే సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. సీసీ కెమెరాల సంఖ్యను 220 నుంచి 300కు పెంచుతున్నామని, కేశఖండనశాల వద్ద 700 షవర్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దసరా మహోత్సవాల నిర్వహణకి ఉత్సవ కమిటీని నియమిస్తామని ఆయన వివరించారు. ఒకటి, యాత్రికులకి సత్వరం దర్శనం చేయించడానికి ఎలా దర్శనం చేయించాలన్న దాని మీద ప్రధానంగా చర్చించాం. మాకు అందిన సూచనలు సలహాలు ఏంటంటే, మా సిపి గారు కానీ మన కలెక్టర్ గారు కానీ ఇతర అందరూ కూడా మొదటి 3 రోజులు ఒక సిస్టమ్ అడాప్ట్ చేసి ట్రయల్ చేసి చూద్దాం. అది సక్రమంగా జరిగితే దాన్ని ఇంకా రిఫైన్ చేసుకుంటూ ముందుకెళ్దామన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే, ఘాట్ రోడ్ ఏదైతే ఉందో గతంలో మనం వీఐపీలకి భక్తులకి కూడా కామన్గా ఉపయోగించే ఘాట్ రోడ్ని పూర్తిగా 300 రూపీస్ టికెట్ దర్శనానికి వచ్చే భక్తులకి, 100 రూపీస్ టికెట్స్ తోటి వచ్చే దర్శనానికి వచ్చే భక్తులకి, అలాగే ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులకి 5 క్యూల్లో ఒక్కొక్క క్యూ డెడికేటెడ్గా 300, ఒక్కొక్క క్యూ డెడికేటెడ్గా 100 రూపీస్, మిగిలిన 3 క్యూలు కూడా ఫ్రీ దర్శనానికి అలౌ చేయాలని ప్రిలిమినరీగా డిసైడ్ చేశారు. అలాగే వీఐపీలకి సంబంధించి అంటే వీఐపీలు అంటే గతంలో మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు వీఐపీలు రావడానికి అవకాశం లేకుండా ఒక డిసిప్లిన్గా దానికి టైం షెడ్యూల్ ఇచ్చి, ఆ టైం షెడ్యూల్ ప్రకారం ఎవరు ఆ ఏర్పాట్లో వాళ్ళు ఏ టైం కన్వీనియంట్గా ఉంటుందో వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇంక్లూడింగ్ ప్రివిలేజ్డ్ బాగా వీవీఐపీలు కూడా ఎప్పుడంటే అప్పుడు వస్తే ఏమవుతుందంటే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. దాని మూలంగా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అన్నది అరేంజ్ చేయాలన్నది ఒక ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇవాళ స్లాట్ సిస్టమ్ వరకు వచ్చేటప్పటికి మార్నింగ్ 3 to 5 2 అవర్స్ ఈ వీఐపీ దర్శనానికి సంబంధించిన టికెట్ హోల్డర్స్కి. ఎందుకంటే ఈ ప్రతి స్లాట్లోనూ ఒక 2000 టికెట్స్ని ఇష్యూ చేసేలాగా. సంగం బ్యారేజ్లో రెక్కల కష్టం చంద్రబాబుదని, రిబ్బన్ కటింగ్ జగన్ రెడ్డిదా అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాష్ట్రంలో జలవనరుల శాఖ నిద్రపోతుందని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఆగిపోయాయని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 82.86% చంద్రబాబు పూర్తి చేస్తే 18% సీఎం జగన్ పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. 3 ఏళ్లుగా 18% పనులు పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు గ్రామాలు నీట మునిగినా లక్షలాది మంది నిరాశ్రయులైన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. 2021 జనవరికి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని 2019లో జగన్ ఆర్భాటంగా చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. 2014 దాకా నత్తనడక నడిచింది. 2015లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరలా రీఆర్గనైజ్ చేయించేసి పనులు మొదలుపెట్టి 82.86% పూర్తయింది. ఇక దాదాపుగా 18-20% మాత్రమే పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. నెల్లూరు బ్యారేజీ కానీ సంగం బ్యారేజీ కానీ 3 సంవత్సరాలుగా 10% కూడా పనులు కాలే. ఫలితంగా ఈ మధ్య కాలంలో వచ్చిన అధిక వర్షాలకి నెల్లూరు ప్రాంతంలో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. లక్షల మంది వీధుల పాలైపోయారు. కానీ ప్రభుత్వానికి చేమగుట్టినట్టయినా లేదు. 2021 జనవరికే ప్రాజెక్టులు ఓపెన్ చేస్తామని ఆర్భాటంగా 2019లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల మీద చేత కన్నేసి ఇవాళ నేను రిబ్బన్ కత్తిరిస్తానని చెప్తూ ఉన్నారు. రెక్కల కష్టం చంద్రబాబుది, రిబ్బన్ కట్టింగ్ జగన్ రెడ్డిది. మధ్యలో ఏంటంటే పేరు మార్పు. గౌతమ్ రెడ్డి గారి పేరుతో ప్రాజెక్ట్ పేరు మార్చారే కానీ ఈయన రివర్స్ స్టాండింగ్ పేరుతో పనులన్నీ ఎక్కడికెక్కడ జనవనరుల పనులన్నీ ఆగిపోయిన ఫలితంగా రాష్ట్రంలో ఎన్ని వర్షాలు కురిసినా కూడా ఒడిసి పట్టుకుని వెళ్ళని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రాయలసీమలో కూడా కృష్ణా జలాలు వృధాగా సముద్రానికి పోయినాయి కానీ దాన్ని తరలించే ఏర్పాట్లు చేయలేక సతికిల పడ్డారు. మెయింటెనెన్స్ లేక అనేక ప్రాజెక్టులు ఇవాళ దెబ్బతింటున్నాయి. గుండ్లకమ్మ జలాశయం షట్టర్ పోతే దాన్ని రిపేర్ చేయని ఫలితంగా ఇవాళ మొత్తం ప్రాజెక్టులో నీరన్నీ సముద్రం పాలైపోయింది. పులిచింతల గేట్లు పరిస్థితి అదే. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే కనీసం బాధితులు ఆదుకోవటంలో ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. సంగం బ్యారేజీకి గతంలోనే కూడా అనేక ప్రయోజనాలతో కూడుకుంది. సంగమేత పూర్తి శక్తి పెన్నా డెల్టా, కనుపూరు కాలువ, కావలి కాలువ కింద 3.85 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీరంటుంది. దాన్ని మరి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈయన ఏదైతే ప్రాజెక్టు సరిగా కట్టడం వల్ల పరివాహక ప్రాంతంలో రక్షణ కూడా కట్టల ఫలితంగా జయలలిత నగర్, ఇస్లాంపేట, బొజ్జమ్మ డొంక, పొర్లుకట్ట, మన్సూర్ నగర్, పొత్త ఎస్టేట్, శివగిరి కాలనీలు మునిగిపోయాయి. మరి ఎందుకని? కేవలం 20% పనులు చేయలేక మీరు ఇవాళ ఈ ప్రాజెక్టులంతా కూడా దెబ్బతీశారు. ఇవాళ ఎంత బహుళార్థ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా. బ్యారేజీపై వంతెన నిర్మాణంతో సంఘం నుంచి పొదలకూరు, తేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలుండి భూగర్భ జలమట్టం పెరిగి తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేది. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 5 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 27 బైక్లను, ఒక మొబైల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నామని సౌత్ ఏసీపీ డాక్టర్ రవికిరణ్ తెలిపారు. నిందితులు జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసలై చోరీలు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ చోరీలకు పాల్పడినట్లు సౌత్ ఏసీపీ వివరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న 5 నిందితులను తమ సిబ్బంది అరెస్టు చేశారని తెలిపారు. మే 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో దాసరి శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతని మొబైల్ ఫోన్ గుంజుకుని పరారయ్యారని వివరించారు. నిందితుల వద్ద నుంచి దొంగలించిన 27 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ కేసును విచారిస్తుంటే ద్విచక్ర వాహనాల చోరీ విషయం బయటకు వచ్చిందని తెలిపారు. ఏ ప్రాంతంలోనూ పోలీసులకు ఈ ముఠా చిక్కలేదని, తమ సిబ్బందికి చిక్కిందని వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసిన గవర్నర్పేట సీఐ సురేష్, ఇతర సిబ్బందిని ఏసీపీ రివార్డులు ఇచ్చి సత్కరించారు. ప్రభుత్వ హాస్పిటల్ రోడ్ ఓల్డ్ జీజీహెచ్ దగ్గరలో కొంచెం చీకటి కొన్ని ప్రదేశాల్లో వెళ్తుండగా ఒక సెల్ ఫోన్ స్నాచింగ్ జరిగింది. వెనకాతల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ గివెన్ బై ద కంప్లైనెంట్, వీ హ్యావ్ రిజిస్టర్డ్ ద కేస్ ఇన్ స్నాచింగ్ అండ్ based on the instructions of our kind CP sir, Kantirana Tata sir, and under the guidance of our DCP sir, Vishal Gunni sir, we have formed a team. And ఈ దర్యాప్తు చేస్తున్న సమయంలో
మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ మెయిన్ ఆఫెన్సెస్, వీళ్ళ మెయిన్ ఎంఓ ఏంటంటే బైక్స్ థెఫ్ట్ చేయడం అని తెలిసింది. సో దాని గురించి మేము సార్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మంచి టీం ఫామ్ చేసి ఈ టీంలో ద్వారా వీ హ్యావ్ అప్రిహెండెడ్ 5 అక్యూజ్డ్. ఇందులో మెయిన్గా కగ్గా ఆంజనేయులు చుండూరు అండ్ వెంకటేష్ ఆఫ్ చుండూరు బాపట్ల అండ్ సాయి వంశీ ఆఫ్ తెనాలి, భానుప్రకాష్ ఆఫ్ తెనాలి అండ్ గౌష్ ఖాస్ ఆఫ్ చుండూరు బాపట్ల. దిస్ ఇస్ అ గ్యాంగ్, ఒక 5 persons గ్యాంగ్గా పెట్టుకొని వీళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఇందులో ఒక 3-4 members సీన్కి వెళ్ళడం, బైక్ దొంగతనం చేసి రావడం అండ్ దాని తర్వాత ఆ బైక్ని డిస్పోజల్ ఆఫ్ చేసుకోవడానికి మెయిన్గా ఈ భానుప్రకాష్, గౌష్ ఖాస్ వీళ్ళిద్దరూ డిస్పోజల్లో చేసేవారు. తెలియకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ చాలా దూరంగా వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ అమ్మేయడం, చాలా తక్కువ అమౌంట్కి అమ్మడం ఇలాంటివి చేసి ఆ డబ్బులతో వ్యసనాలకి అలవాటు పడ్డారు. అండ్ దే హ్యావ్ డన్ అఫెన్సెస్ ఇన్ పొన్నూరు, గుంటూరు, గుడివాడ, తణుకు, విజయవాడ అండ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్ బట్ ఆల్సో ఇన్ తెలంగాణ, కోదాడ, నేలకొండపల్లి, ఈ డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళు బైక్ ఆఫెన్స్లు అనడం చేయడం జరిగింది. ఏపీలో ఉత్పత్తి అవుతున్న 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులలో 15 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం స్థానికంగానే ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఫిష్ ఆంధ్ర బ్రాండ్ అవుట్లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. నగరంలోని ఒక హోటల్లో చేపల రిటైల్ అవుట్లెట్స్ కలిగిన లబ్ధిదారులకు ఆన్లైన్ చెల్లింపుల కోసం పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 350 ఫిష్ రిటైల్ అవుట్లెట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2725 మినీ రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థతో ఏపీ ఆప్కాఫ్ అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. పులివెందుల, విశాఖపట్నం, వినుకొండలో ఫిష్ ఆంధ్ర సూపర్ రిటైల్ అవుట్లెట్లు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇది మనందరం కూడా గమనించవలసింది, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరించవలసినటువంటి అంశం. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మంది మత్స్యకారులు, అనేక మంది మత్స్య రంగంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు పక్కన లేదా వీధికి చివరలో కింద కూర్చొని చాలా అన్హైజీనిక్ కండిషన్స్లో చేపల అమ్మకం జరుగుతూ ఉండడం ఆయన కళ్ళారా చూడడం జరిగింది. మరి అలాగనే ఈ మత్స్యరంగం కానీ యాక్వా రంగానికి కానీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు, ఎంటైర్ రెవెన్యూ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ మీద లేదా ఇతర రాష్ట్రాలలో అమ్మకాల ద్వారా రావటం అన్నటువంటిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు అబ్జర్వ్ చేయటం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో మనం పడ్డటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఏమిటా ఇబ్బందులు అంటే, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆక్వా ప్రోడక్ట్స్ కానీ, మెరైన్ ఆక్వా ప్రోడక్ట్స్ కానీ మన రాష్ట్రంలో దానికి ప్రాపర్ మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకోలేకపోవడం వల్ల, ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోకపోవడం వల్ల మేము పడ్డటువంటి ఇబ్బందులు ఒక మాటలో చెప్పాలి అంటే చెప్పనలో కానటువంటివి. వీటన్నిటినీ గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవ్వబడుతున్నటువంటి అన్ని రకాల ఆక్వా ప్రోడక్ట్స్, either fresh water or brackish water or marine, whatever it may be, at least 30% of the produce, at least 30% of the produce equivalent to 15 lakh metric tons of produce. అగ్రిగోల్డ్ బాధితులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని మర్చిపోయారంటూ అగ్రిగోల్డ్ బాధితులు నగరంలోని ధర్నా చౌక్లో ఆక్రందన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారం చేపట్టిన వారంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానన్న హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం వైఎస్ జగన్ స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మీ సంపూర్ణమైన పేమెంట్ 6 మాసాల్లో చేస్తా. వారం రోజుల్లో 20,000 రూపాయలు వాళ్ళందరికీ 1150 కోట్లు ఇచ్చి కన్నీరు తుడుస్తా. నన్ను నమ్మండి. తొలి సంతకం అగ్రిగోల్డ్ బాధితుల విషయం మీదే పెడతానని చెప్పి 70 లక్షల ఓట్లు కొల్లగొట్టి గరిష్ట మెజారిటీతో తిరుగులేని స్థానాలతో అధికారంలోకి వచ్చి 106 వారాల తర్వాత 905 కోట్లు ఇచ్చారు. మరలా ఆందోళన చేసిన తర్వాత 6 మాసాలలో మొత్తం ఇస్తానని చెప్పింది. ఇప్పుడు 40వ మాసం గడుస్తుంది. 6 మాసాలంటే ఎన్ని సంవత్సరాలని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు అవ్వా సీతారామరావు గారికి 36 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. మాట్లాడితే సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఆయన కలుస్తున్నాడు. 20 పర్యాయాలు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం మేము అర్జీలు పెట్టి రిక్వెస్టులు చేశాం. మాకు మాత్రం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పోయిన 21 జూలై 29వ తారీఖున చీఫ్ సెక్రటరీ చైర్మన్గా కాంపిటేటివ్ అథారిటీని జీవో ఇచ్చి ఏర్పాటు చేశారు. టాప్ ఆఫీసర్లు సిసిఎల్ఏ, డీజీపీ, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, కన్వీనర్గా ఏడీజీ, సిఐడి 5 అత్యున్నత అధికారులతో కమిటీ వేశారు. మేము నమ్మాం. నేను కూడా నమ్మాను. ఈ సంవత్సర కాలంగా ఆ కమిటీ మీట్ అవుతుంది, మమ్మల్ని పిలుస్తారు, బాధితుల సకల సమస్యలు వింటారు, పరిష్కారం చూపుతారు అని ఎదురు చూసి బాధితుల ఆక్రందన కన్నీరు వినలేక చూడలేక ఈరోజు ఆక్రందన ప్రదర్శన సభ పెట్టాం. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్నామన్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇంధన, గనులు, ఖనిజాభివృద్ధి శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు బొగ్గు రంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు ఏపీఎండీసీ సిద్దంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్లో సుల్యారీ గనిని నిర్వహిస్తుందన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆదివాసీలను ప్రథమ శ్రేణులుగా తీర్చిదిద్దడమే ఎస్టీ కమిషన్ ప్రథమ లక్ష్యమని కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు తెలిపారు. కమిషన్ ఆధ్వర్యంలో 14 జిల్లాలు పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామని వివరించారు. గిరిజనులపై దాడులు, అత్యాచారాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఓ హోటల్లో ఏపీఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు పశుసంవర్ధక శాఖ గిరిజన ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వైఎస్ జగన్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆదివాసీలను ప్రథమ శ్రేణులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గిరిజన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల అంశంపై కమిషన్ పనిచేస్తుందన్నారు. కమిషన్ ఆధ్వర్యంలో 14 జిల్లాలు పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. గిరిజన ఉద్యోగస్తులను గుర్తించి వారికి జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖలో 450 మంది గిరిజన ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల
ప్రాజెక్టులలో ఉన్న గిరిజన ఉద్యోగులను గుర్తించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. వీరికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. ఇప్పటిదాకా ద్వితీయ శ్రేణి పౌరులుగా కొనసాగుతున్నారు. ఇలా ఉండటానికి వీల్లేదు. వీరికి సంబంధించి ప్రథమ శ్రేణి పౌరులుగా ఆదివాసీ బిడ్డల్ని ముందుకు నడిపించాలన్నటువంటి ఒక మహోద్యమమైనటువంటి ఆలోచనతోటే ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజన ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిషన్ ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఆలోచన గిరిజనులకి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడటం ప్రధానమైనటువంటి ఆలోచన. అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా సరే గిరిజనుల పట్ల అత్యాచారాలు జరిగితే ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించి దోషుల్ని కఠినంగా శిక్షించి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చేయటం మరో ఆలోచన. అలాగే 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఈనాటికి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా ఇంప్లిమెంట్ కావటం లేదు. ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా ఇంప్లిమెంట్ కావాలి. ప్రమోషన్స్లో రిజర్వేషన్ సక్రమంగా చేయాలి. ఎక్కడా బ్యాక్లాగ్ ఉండడానికి వీలేదనే ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. వాటితో పాటు ఈరోజు కూడా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా కూడా ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో పరిపాలనా వ్యవస్థ అనుకున్న స్థాయిలో స్పందించలేకపోతుంది. దీనికి కారణాలు పర్యవేక్షణ లోపం ఉండటం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఏదైతే ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయో ఆ చట్టాలని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయించే బాధ్యతని కమిషన్ కూడా స్వయంగా స్వీకరించాలనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. ఇవాళ కమిషన్ ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరాల కాలం అవుతుంది. ఈ సంవత్సరాల కాలంలో ఈ రోజుకి 14 జిల్లాలు తిరగడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్లో కూడా రివ్యూ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రారంభించనున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, పెనుగ్రంచిప్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి దేవాలయాలలో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ టికెట్ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం దేవాదాయ శాఖపై మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో 10 దేవాలయాల్లో కూడా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నామని చెప్పారు. దేవాలయాల్లో ఉద్యోగుల పదోన్నతులపై స్పష్టత ఇచ్చారు. పదోన్నతులపై కసరత్తులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 3కి డీసీలుగా పదోన్నతులు కల్పించామని తెలిపారు. అక్టోబర్ 10న ధార్మిక పరిషత్ తొలి సమావేశం నిర్వహిస్తామన్నారు. ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారంపై దృష్టి సారించామని తెలిపారు. ఇప్పటికే చైర్మన్ గా ఉన్నారని, విశ్రాంత ఐఏఎస్ పద్మని సభ్యురాలిగా నియమించామని ఆయన స్పష్టం చేశారు. పూర్తిగా ఎక్కడ పారదర్శకంగా చేయాలనే తలపెట్టామో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా రెడీ చేశాము. ఫస్ట్ ముందుగా 8 దేవాలయాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక 3 దేవాలయాలు, అంటే 8 దేవాలయాలు, 8 ప్రధానమైన దేవాలయాలు మీకు తెలుసు, చెప్పండి మళ్ళీ కూడా అని ఒకసారి మళ్ళీ చెప్తాను. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్ అవుతూ ఉంది, కనకదుర్గమ్మ అమ్మవారి, దుర్గమల్లేశ్వరి అమ్మవారి ఆలయం, పెనుగంచిప్రోలు తిరుపతి అమ్మవారి దేవాలయం, ద్వారకా తిరుమల, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్, సింహాచలం సింహాద్రప్పన్ స్వామి వారి టెంపుల్. ఇది కాకుండా కనక మహాలక్ష్మి టెంపుల్ కూడా దీన్ని ఆన్లైన్ చేయాలని ఇప్పుడు నిర్ణయం చేసి దాన్ని కూడా డేటా తీసుకోమని సర్వీసెస్ ఏజెన్సీకి చెప్పడం జరిగింది. అలాగే వాడపల్లి, అలాగే అయినవల్లి ముందు చేయమన్నాం. ఇది కాకుండా ఇంకా దగ్గర ఒక 10-12 దేవాలయాలకు సంబంధించిన ప్రధానమైన దేవాలయాల్లో భక్తుల్లో రద్దీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఏమేమి సౌకర్యాలు పెంచాలి, ఎలా చేయాలి, ఏంటి అన్న దాని మీద అది కూడా మనం పరిగణలోకి తీసుకుని ఆ దేవాలయాలను కూడా ఆన్లైన్ చేస్తే భక్తులకి సౌలభ్యంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అన్నది ప్రోగ్రామ్ చేసుకోవడానికి, ఆ టికెట్ బుక్ చేసుకోవడానికి అన్ని రకాలుగా అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుని దీనికి టైం కూడా
ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలన్నది కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. 20 ఈ నెల 20వ తారీఖు నుంచి ఈ ఆన్లైన్ సిస్టమ్ని స్టార్ట్ చేయదలిచాం. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత చేసిన వ్యాఖ్యలను తెలుగు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా ఖండించారు. పోతుల సునీత చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొగల్రాజుపురంలోని టీడీపీ నేత కేశినేని చిన్ని కార్యాలయంలో తెలుగు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంబంధం లేని లిక్కర్ కంపెనీలతో ముడిపెట్టి నోటికి వచ్చినట్లు సునీత మాట్లాడారని మండిపడ్డారు. ఇలా రెచ్చిపోయి దిగజారి మాట్లాడితే సహించేది లేదన్నారు. నోరు అదుపులో ఉంచుకోకపోతే చీపుర్లు తిరిగేసి తరిమి కొడతామన్నారు. అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే బుద్ధి చెబుతామన్నారు. చీరాలకి చెందిన చింపిరి జుట్టుది దానికి పోతినేని సునీత ఎమ్మెల్సీ అంటే తెలుగుదేశం పార్టీల నుంచి వెళ్ళిన తర్వాత దానికి మైండ్ పోయింది. అంటే వైసీపీలో మోసపు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి ముందు వెళ్ళింది, అక్కడ పోయి మోసపడింది కాబట్టి దానికి మైండ్ అర్థం కావట్లేదు. అర్థం కాక పిచ్చి వాగుడు, కుక్క వాగుడంతా వాగుతుంది. నారావారి కుటుంబం నుంచి కానీ నందమూరి కుటుంబం గురించి కానీ నీకు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నావు. నువ్వు బ్రాహ్మణి గురించి భువనేశ్వరి గురించి మాట్లాడుతున్నావు. ఎస్ఐ పిచ్చి ముండ పోతినేని సునీత నీకు హెచ్చరిస్తున్నాం చూడు. నువ్వు ఇవాళ కుటుంబం గురించి మాట్లాడుతున్నావంటే నందమూరి తారక రామారావు గారి తెలుగు వారికి ఘనత తెచ్చిన కుటుంబం నుంచి వచ్చిన ఆడబిడ్డల వాళ్ళు. ఆ ఆడబిడ్డల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు నిజంగా ఎర్రగడ్డ హాస్పిటల్కి కంపల్సరీ తీసుకెళ్లాలా? మేము ఒకటే మాట్లాడుతున్నాం, మీరు మైండ్ నుండి మాట్లాడుతున్నారో మైండ్ పోయి మాట్లాడుతున్నారో. భువనేశ్వరి తన భర్త జైలుకి వెళ్ళాడని 16 నెలలు క్యారేజ్ మోయలేదు. బ్రాహ్మణి తన భర్త జైలుకి వెళ్ళాడు 16 నెలలు అవినీతి చేసి అని తన క్యారేజ్ మోయలేదు. పిచ్చి ముండల్లారా, మీరు మాట్లాడేటప్పుడు ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని మీరు ఆలోచించి మాట్లాడండి. వారు బ్రాండీ వ్యాపారం చేస్తున్నారా? వారు అత్తాకోడలు కొట్టుకున్నారా? ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? మీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆ కొంపల నుంచి ఎవరైనా స్త్రీలు వెళ్ళి చూసి వచ్చారని చెప్పడానికి ఒక వైట్ పేపర్ మీద 4 బ్లాక్ మ్యాటర్ రాసి నీకు ఇచ్చారు. అది చదువుతున్నావు, పిచ్చి కుక్క వాగుడంతా వాగుతున్నావు. నీకు నీ చీరాలు వచ్చి నేల కోసేస్తాను బిడ్డను అనుకుంటావేమో. పోతినేని సునీత, నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవిలో అనబగిచ్చి ఎమ్మెల్సీ పోస్టు తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళి పిచ్చి వాగుడంతా వాగుతున్నావు. కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ నిరూపించారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. కోళ్ల పెంపకం ద్వారా భారతీయ రైతు పురస్కారం అందుకోవటం హర్షణీయమని పేర్కొన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని దేవినేని అవినాష్ కొనియాడారు. 5వ డివిజన్లో యూజీడీ అభివృద్ధి పనులకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అనేక మంది యువకులకి కోళ్ల పెంపకం ద్వారా ఉపాధి కల్పిస్తున్న డివిజన్కు చెందిన ప్రదీప్ అనే యువకుడిని అవినాష్ అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రదీప్ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాన్ని, నెలకు ₹1,00,000 జీతాన్ని వదిలేసి కోళ్ల పెంపకాన్ని ప్రారంభించారన్నారు. అతను పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించిందని, భారతీయ రైతు పురస్కారాన్ని అందుకోవటం మనందరికీ గర్వకారణం అన్నారు. యువత ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికోసం పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చని ప్రదీప్ నిరూపించాడన్నారు. యువత అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో మరి ముఖ్యంగా కోళ్ల పెంపకం, నాటుకోళ్ళు కానివ్వండి, ఫారం కోళ్ళు కానివ్వండి, అదేవిధంగా కరగ్నార్ కోళ్ళు కానివ్వండి, ఈ కోళ్ళ పెంపకంలో భారతీయ పురస్కారం అందుతున్న నేపథ్యంలో మా గొంగళ ప్రాంతవాసులు, పెద్దలు అందరూ గారు, మేయర్ గారు, నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్స్ అందరూ గారు ఈరోజు ఆయనకి సన్మానం చేయడం జరిగింది. మాకు ఎందుకంటే ఎంతో గర్వకారణం.
ఈరోజు మా ప్రాంత వాసులు భారతీయ పురస్కారం అందుకుంటారు. ఈరోజు వ్యవసాయం మేర మక్కువతో, దాంట్లో కూడా కోళ్ళ పరిశ్రమ మేర మక్కువతో ఈరోజు పందెం కోళ్ళు కానివ్వండి, లేకపోతే నాటుకోళ్ళు కానివ్వండి, అందులో కూడా ఒక మంచి రాబడి తీసుకొచ్చే విధంగా యువకులు వ్యవసాయం మేర దృష్టి పెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పిన ఉదాహరణగా ఈరోజు ప్రదీప్ గారిని నిలుస్తాం. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కోళ్ళ పెంపకం మీద దృష్టి పెట్టింది అని చెప్పి, దానికి అనుగుణంగా ఈరోజు ప్రదీప్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మా ప్రాంతానికి, వాళ్ళ తల్లిదండ్రులకి, అందరి గారి పేరు తీసుకొచ్చే, వాళ్ళ కుటుంబానికి పేరు తీసుకొచ్చే విధంగా ఒక మంచి నిర్ణయం, ఒక మంచి కార్యక్రమం ఈరోజు పరిష్కరించి తీసుకోవడమే తీసుకుంటామే కాకుండా ఈరోజు ఒక మంచి అవార్డు గారు తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి కానివ్వండి, అన్ని విధాలుగా మేము అందరం గారు ప్రదీప్ గారికి అండగా ఉంటామని చెప్పండి ఈరోజు ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, రాబోయే రోజుల్లో దేవుడి ఆశీస్సులతో ఇంకెన్నో మంచి అవార్డులు గారు రావాలని చెప్పని, ఆయన వ్యాపారం ఇంకా మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.